శ్రీరామచంద్రుల వారు లంక మీదకి యుద్ధానికి పోయినారు. ఏది సీతమ్మని ఇడిపించుకురావడానికి. యుద్ధం అయిపోయింది, ధర్మం గెలిచింది కాబట్టి సీతమ్మ వారిని తీసుకొని తిరిగి వస్తున్నారు. అది యుద్ధం జరిగేటప్పుడు అప్పుడు ధర్మయుద్ధం గంట మోగితే ప్రారంభం చేయాలి, గంట మోగితే మళ్ళీ బంద్ చేయాలి. రోజు సాయంత్రం బంద్ చేసేవారు. సమీక్ష చేసుకునేది ఎట్లా ఉన్నారు ఏమైందని. ఒకరోజు రాముల వారు తన సైన్యాధిపతులతో కూర్చొని మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పారు, సార్ మన సైడ్ ధర్మం ఉన్నది, ఎటు చేసి మనం గెలవాలి, మరి రాక్షసులు పెద్దగా ఉన్నాయి, మన సైన్యం ఏమో కోతలైపోయినాయి, ఎట్లనే చేసి గెలవాలి సార్ నువ్వు ఆలోచించాలంటే, నా దగ్గర రామబాణం ఉందా, రామబాణం వేస్తే అందరు చచ్చిపోతారు, కానీ అందరు చచ్చిపోవడం కరెక్ట్ కాదు, అది సృష్టి నియమానికి విరుద్ధం, ఏం చేయాలంటే నువ్వే దేవుని నువ్వు ఎట్లన్నా సంభాలించుకో, మొత్తం మీద మనం గెలిచినట్టు